రైట్. ఏపీలో ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ మధ్య జరిగినటువంటి వార్ టీవీ సీరియల్స్లో ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడుస్తోంది. ఏదైతే అసెంబ్లీలో ఆ రోజు జరిగినటువంటి అంశానికి సంబంధించి బాలకృష్ణ రియాక్ట్ అయిన విధానం, గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి సీఎం ఏ విధంగా రియాక్షన్ అయ్యారని చెప్పి మనం సెకండ్ విండోలో చూస్తున్నాం కదా, ఆనాటి రియాక్షన్ అనమాట అది. ఏదో ఆయన వచ్చి బలవంతం చేస్తే పిలిచారు, ఇవన్నీ కాదు, అదంతా ఏం జరగలేదు, నన్ను పిలిచారు, నా పేరు 9th పేజ్లో పెట్టారని చెప్పి కొంచెం ఘాటుగానే మాట్లాడారు. ఆ తర్వాత చిరంజీవి కూడా రెస్పాండ్ అయ్యారు, లెటర్ రాశారు, ఆ రోజు ఏం జరిగింది ఏంటి, లంచ్కి ఏ విధంగా ఇన్వైట్ చేశారు, కోవిడ్ సెకండ్ వేవ్ కాబట్టి ఏ విధంగా మాట్లాడారు, ఇవన్నీ చూస్తున్నాం. అయితే అసెంబ్లీలో మొదలైనటువంటి వివాదం కాస్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్ళింది. ఇప్పటికైతే కేసును పోలీసులు హోల్డ్లో పెట్టినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రాజీ మార్గానికి వెళ్లాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణపై గుర్రుగా ఉన్న ఫ్యాన్స్ ని చిరంజీవి తాత్కాలికంగా కూల్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరో ఏమో అన్నారని నిరసనలు చేయడం, పోలీసులకు ఫిర్యాదులు చేయడం మంచి సంప్రదాయం కాదని చిరంజీవి సర్ది చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే దీని అంతటికీ కారణం ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అభిమానులు గరం అవుతున్నారు. ఇప్పటికే కొందరు అభిమానులు ఏకంగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలకు ముందుకు వెళ్లకుండా రాజీకి వీలుగా ఫిర్యాదును పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగానే 5 రాష్ట్రాలకు చెందిన అభిమానులు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి అభిమానులతో చర్చించి శాంతింప చేసినట్లుగా తెలుస్తోంది. వెనక్కు తగ్గిన ఫ్యాన్స్ ఇప్పటికైతే ఫిర్యాదు నిర్ణయాన్ని విరమించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చామంటున్నారు అభిమాన సంఘం నేతలు. చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్నారు. అయితే తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మరో 2 రోజుల్లో మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. తదుపరి సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని కూడా చెప్తున్నారు ఫ్యాన్స్. టు గివ్ ద కంప్లైంట్స్ అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆపదు. ప్రస్తుతానికి ఫ్యాన్స్ వెనక్కి తగ్గినా మరొకసారి సమావేశం అవుతామని ట్విస్ట్ ఇచ్చారు. ఇలా వీరిద్దరి మధ్య వివాదం పీక్స్ కు వెళ్ళిందా, మరో స్టేజ్ కు వెళ్తుందా? ఇది ఇద్దరి మధ్య వివాదమా లేక సినిమా ఫైటా, కుల రగడ? భవిష్యత్తులో ఈ రగడ ఎటు దారి తీస్తోంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. అసెంబ్లీలో వచ్చినటువంటి మాటలు అది కాస్త సీరియస్ ఇష్యూ కింద మారి స్టేషన్లో కంప్లైంట్స్ వరకు వెళ్ళింది. చిరంజీవి మళ్ళీ మాట్లాడడం, అభిమానులు శాంతించడం, కానీ మరొకసారి మీటింగ్ అవుతాము, సమావేశం అవుతాము, అప్పుడు మాత్రం ఏం చేయాలి ఏంటనేది 5 రాష్ట్రాల అభిమానులు మొత్తం అక్కడ మీటింగ్ అయినట్టుగా తెలుస్తుంది అభిమాన సంఘానికి సంబంధించి. ఏంటి మరి ఇక్కడికి ఆగి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తోందా అని దాని గురించి తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. రెడ్, గుడ్ ఆఫ్టర్నూన్ కాంతి. ఇది ఎటుపక్క వెళ్తుందనేదే ఒక అంశం. గతంలో సినిమాలకు సంబంధించి అభిమానులు కొట్లాడుకోవడం కానీ, ఈ విధంగా సవాల్ చేసుకోవడం కానీ, మా ఫ్యాన్స్ సినిమా వస్తుంది, మీ ఫ్యాన్స్ ఎంత, ఇవన్నీ మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు దాదాపుగా తగ్గాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక హీరో మూవీ ప్రమోషన్కి వేరే హీరోస్ కూడా వస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, చూడండి అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వివాదం ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనుకోవచ్చు. బాలకృష్ణ నుంచి ఎటువంటి స్పందన లేదు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత. పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇటుపక్క చిరంజీవి సంబంధించి మాత్రం అభిమానులు గుర్రుగా ఉన్నారు, వారు కంప్లైంట్ చేస్తామని వరకు వెళ్లారు. కంప్లైంట్ వద్దు అని చెప్పి ప్రెసెంట్ అయితే కూల్ చేసినటువంటి సిచ్యువేషన్. వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు కాంతి?
ఆశ, ఏదైతే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం అటు బాలకృష్ణ ఫ్యాన్స్ కి, చిరంజీవి ఫ్యాన్స్ కి మధ్య ఒక చిచ్చు రేపినట్టుగా అయింది. అయితే ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ ని తీసేందుకు, అంటే ఫ్యాన్స్ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. అలాగే ప్రతిపక్షంగా, అంటే కూటమి నాయకులకి ఆ వ్యాఖ్యలు కొంత ఇరకాటంలో పెట్టాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా దీనిని సరిదిద్దే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పాలి. అటు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు. అలాగే బాలకృష్ణ కూడా దాని తర్వాత ఎటువంటి స్పందన లేదు. అంటే ఆ రోజు చేసినటువంటి కామెంట్స్ మినహా తర్వాత ఈ విషయం పైన ఆయన ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే అలర్ట్ అయ్యారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు, అలాగే ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఇష్యూస్ వల్ల కొంత ప్రస్తుతం ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ దగ్గరికి మొన్న పరామర్శకు, ఆయనకి వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఆయనను పరామర్శించిన నేపథ్యంలో కూడా ఈ చర్చ అనేది ప్రధాన చర్చగా జరిగిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తేనే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో, వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి దీనికి ఎండ్ కార్ట్ ఎక్కడ పడబోతుంది, ఎవరు వేయబోతున్నారు అనేది ప్రశ్నగా మారుతుంది. ప్రజెంట్ అయితే సైలెంట్ గా ఉన్నా ఇది మళ్ళీ చిలికి గాలివానలా మారింది కాబట్టి ఎంతవరకు వెళ్తుంది అనేది. మనతో పాటు గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు జనసేనకి సంబంధించి. సార్ నమస్తే. సార్ వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వరరావు గారు, అసలు ఏం జరిగింది ఏంటి? ఎవరినో విమర్శించబోయి అది కాస్త యూటర్న్ తీసుకొని చిరంజీవి వైపు మళ్ళారు బాలకృష్ణ అసెంబ్లీలో. అది ఈ స్థాయి వరకు వచ్చింది. అదంతా కామప్ అయ్యారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇది ఇక్కడికి ఆగినట్టేనా, లేదంటే ముందు ముందు ఇంకేం జరగబోతుంది అనుకోవచ్చు? ఆశ గారు నమస్కారం. చెప్పండి, అది ముగిసిపోయిన అధ్యాయం, కానీ మనం ఇంకా మాట్లాడగలం, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. రోజు జరిగింది ఎవరు సమర్థించం. వాస్తవానికి అది అసందర్భమైనటువంటి చర్చ. అసెంబ్లీలో సందర్భం లేకుండా ఇద్దరు సీనియర్లే రేజ్ చేసినట్టు కానీ, లేకపోతే కౌంటర్ ఇచ్చిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో. ఏదో ఉదాహరణకి తీసుకురావటం, చిరంజీవి గారిని ఉదాహరణ తీసుకురావడం అనేది పెద్దతం. ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది తెలుసుకుని ఉదాహరణ తీసుకెళ్ళాలి. ఆయన ఏదో చెప్పబోయి పాపం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇట్లా చేశాడు అని ఏదో చెప్పడానికి ఉదాహరణకి ఈయన తీసుకోవడం అనేది తప్పు అసలు. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఉదాహరణ తీసుకున్నాడో, సరే ఆయన ఏదో చెప్తున్నాడు. ఆయన చెప్పినప్పుడు దానికి ఈయన కూడా ఒక మెంబరే, ఏమి రెస్పాన్సిబుల్ పర్సన్ ఏం కాదు అక్కడ. ఈయనేమి మంత్రి కాదు, లేదంటే సభా వ్యవహారాల మంత్రి కూడా కాదు, ఏం కాదు కదా. ఆయన ఒక ఎమ్మెల్యే, ఈయన ఒక ఎమ్మెల్యే. చర్చ సందర్భంగా ఆయన చెప్తున్నారు, దానికి ఏదైనా ఉంటే స్పీకర్ దాన్ని చూడాలి దాన్ని. కానీ దాంట్లో తగుదునమ్మా అంటూ ఈయన లేకపోవడం అనేది తప్పే. అది నేను చెప్పినా, ఎవరిని చెప్పినా, నేను పార్టీ పరంగా చెప్పాను కాదు, కానీ ఎవరు కూడా ఇంక్లూడింగ్ మీరు కూడా ఆ జరిగినటువంటి సందర్భాన్ని ఎవరు కూడా సమర్థించరు. నాకు తెలిసి అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తప్పే అంటారు. దాన్ని తప్పు జరిగింది. చిరంజీవి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు కదా ఈ రాష్ట్రంలో. ఆయనకి కుల మతాలతో సంబంధం లేదు. ఆయన ఆరాధించే వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు. అట్లానే వాళ్ళు జనసేన అంటే చిరంజీవికి సంబంధం లేని పార్టీ ఏం కాదు కదా జనసేన. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కానీ జనసేన అనేది చిరంజీవితో సంబంధం ఉన్నదే. ఆయన వచ్చి మా దగ్గర కూర్చోవాలా, లేదంటే ఆయన వచ్చి దీంట్లో పాత్ర చేస్తాడని తీసి పక్కన పెట్టినా, జనసేన అంటే చిరంజీవే, చిరంజీవి అంటే జనసేనే. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు కావచ్చు కాక. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మనోభావాలు దెబ్బతింటాయి కదా. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఉండరు కదా. సో ఆ రియాక్షన్ కూడా ఎందుకు కాలేదంటే అది నిబద్ధత. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన అంతలోకం ఆయన అవమానపరచాలనే మాట్లాడాడు. దాన్ని ఎవరూ కాదనలేరు. దాన్ని కూటమిలో ఉన్నాను కాబట్టి మేము దాన్ని
ఈ రకంగా మాట్లాడదని మాకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఎస్ 3 పార్టీలు ఉన్నారు, 3 పార్టీలో ఒకటి కూటమి టీడీపీకి సంబంధించి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు వెంకటేశ్వరరావు గారు, కనీసం ఇది తప్పు అనే మాట కూడా. ఎందుకు అంటే మేము జనరల్ గా ఏమనుకుంటారంటే బయట జనమంతా కూడా జనసేన వాళ్ళు చాలా ఉడుకు రక్తం, అంత కుర్రాళ్ళు, వీళ్ళు ఊరికనే గొడవలు చేస్తారు, కేకలేస్తారు, రోడ్డు మీదకి వస్తారు అని అనుకుంటారు. కానీ జనసేన కార్యకర్తలు గాని చిరంజీవి అభిమానులు గాని ఎంత సంయమనం పాటించారు, వీళ్ళు ఎంత మెచ్యూర్డ్ గా ఉన్నారు అనటానికి నిన్నటి ఉదాహరణ. యాక్చువల్ గా ప్రజలు భావించే విధంగా గనక వీళ్ళు గనక చేసుంటే ఆ రోజు రాష్ట్రంలో ఇంకో రకంగా ఉండేది, అల్లకల్లోలం అయ్యేది ఖచ్చితంగా. ఎందుకంటే చిరంజీవి గారిని అవమాన పరిస్థితే ఆ అవమానాన్ని దిగమింగుకునే పరిస్థితి కాదు, కానీ దిగమింగారు నిన్న. ప్రజలందరూ కూడా అటు జనసేన పార్టీ కేడర్ గాని చిరంజీవి అభిమానులు గాని అవమానాన్ని కూడా దిగమింగారు నిన్న. దిగమింగి చాలా మెచ్యూర్డ్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమిని పెట్టినటువంటి కారణం ఏంటి అని ఒకసారి విశ్లేషణ చేసుకున్నారు. కూటమిని ఏర్పాటైందంటే కూటమి ఏర్పాటులో ముఖ్య భూమిక, ముఖ్య పాత్ర గానీ అసలు వన్ అండ్ ఓన్లీ మ్యాన్ గానీ పవన్ కళ్యాణ్ గారు కదా. పవన్ కళ్యాణ్ గారు అనే ఆలోచన లేకపోతే కూటమి అవ్వదు అసలు ఈ రాష్ట్రంలో. అలాంటిది ఆయన దేనికోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కూటాన్ని ఏర్పాటు చేసినప్పుడు మనము జరిగిన దాన్ని మళ్ళీ మనం ఇచ్చేయకూడదనే ఒక ఆలోచనతో ఎక్కడ కూడా ఎవరు మాట్లాడాల. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పడినట్టేనా వెంకటేశ్వరరావు గారు? 100% ఫుల్ స్టాప్ అండి. దాన్ని మేమేమి దాన్ని సీరియస్ గా తీసుకుని చెప్తున్నాను. దాన్ని కనుక వేరే రకంగా ఆలోచన చేస్తే ఇంకో రకంగా ఉండేది. ఎవరు కూడా దాన్ని వేరే రకంగా ఆలోచన చేయాల. సరే జరిగిన తప్పనే క్షణికావేశం అనుకుందాం, ఆవేశంలో జరిగింది అనుకుందాం, దాన్ని అంతటితో వదిలేద్దాం అనే ఆలోచనతోనే ఇటు జనసేన కేడర్ కానీ జనసేన నాయకులు కానీ అటు చిరంజీవి అభిమానులు కానీ అందరూ కూడా అట్లా ఉండబట్టే దాని గురించి మళ్ళా రాలా. ఎటు వచ్చి ఏంటంటే మీడియా వాళ్ళే మీడియా పరంగానే దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక ఆలోచన మీడియాకి ప్రయత్నం ఏముంటుందంటారు వెంకటేశ్వరరావు గారు? మీరు మాట్లాడి రెస్పాండ్ అయితే రెస్పాండ్ అయింది చూపిస్తాము, రెస్పాండ్ కాకపోతే అవ్వట్లేదు చూపిస్తాము. ఇప్పుడు మీరని కాదు, సాక్షి ఉంది, మధ్యాహ్నం నుంచి చదువుకున్నారు. అదే ఏదైనా ఆ కూటమికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇటువంటి కామెంట్ చేయడం వల్లే కదా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా బహిరంగంగా వచ్చి మాజీ మంత్రులు కూడా క్షమాపణలు చెప్పాలి. ఇది అసలు ఎంతలో చెప్తారు, గతంలో జరిగింది, ఇప్పుడు చిరంజీవి కాబట్టి చెప్పారు, చెప్పకపోతే ఏమై ఉండేది, ఇటువంటి కామెంట్స్ ఎందుకంటానంటది. ఇప్పుడు ఆయన ఆ సైకోగాడ్నా అంటూ మాట్లాడింది వాళ్ళ నాయకుడి గురించి. సో చిరంజీవి గారి గురించి అంటే ఆయన చిరంజీవి గారు గట్టిగా అడగబట్టి వచ్చారంటే ఎవడు అడిగాడు. సో అక్కడ కంపేర్ చేసుకుంటే వాళ్ళు దేని గురించి అడగాలి? వాళ్ళ నాయకుడిని తిట్టిన దాని గురించి అడగాలి. చిరంజీవి గారి మీద వీళ్ళేదో ప్రేమ చూపించాల్సిన, చిరంజీవి గారి మీద జాలి చూపించాల్సిన పని లేదు కదా. వాళ్ళ నాయకుడి గురించి చేసుకోమండి. అక్కడ అది నేను అంటుంది, వాళ్ళ నాయకుడి గురించి అడిగితే మాకేం తప్పలేదు. కానీ తగుదనమ్మా అంటే వచ్చేసి అది వదిలిపెట్టి అసలు ఆ నాయకుడు తిట్టిందని వదిలిపెట్టేసేసి ఏదో చిరంజీవి గారికి ఏదో జరిగిపోయింది, ఆ చిరంజీవి గారి మీద ప్రేమ చిరంజీవి మీద ప్రేమని కాదు, గతంలో వారు వస్తే మేము రిసీవ్ చేసుకునే విధానంలో మార్పున్నారు, ఇప్పుడు చిరంజీవి చెప్తున్నారు కదా అనేది. వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి, మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మహేష్ సత్యనారాయణ గారు, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు. నమస్తే మహేష్ గారు. నమస్తే నమస్తే మహేష్ గారు, ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? మరి రెండో మీటింగ్ అంటున్నారు, రెండో మీటింగ్ వరకు వెళ్తుందా లేదంటే ఇక్కడికి క్లోజ్ అయినట్టేనా? రెండో మీటింగ్, సెకండ్ మీటింగ్ ఉందని ఎవరు చెప్పారో మాకు తెలియదమ్మా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిన్న మనం ఏం డిసైడ్ చేసాము, ఆ డిసిషన్ ప్రకారం మనం కంప్లైంట్ చేయాలి 300 సెషన్స్ లోని ముందరికి వెళ్ళాము. సో ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి వద్దు మనం అలా చేస్తే బాగుండదు, డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తాం అని చెప్పినప్పుడు దాన్ని ఆపాము. ఇప్పుడు సెకండ్ మీటింగ్ అనే దాని కింద వీ హ్యావ్ టు థింక్ ఇట్ ఆఫ్. అంటే ఇంకా ఈ రోజు రేపు ఆగి చూస్తున్నాము ఏం నడుస్తున్నా ఏం అనేది, వీఆర్ థింకింగ్ హౌ టు ప్రొసీడ్ అనేది. ఒకటంతో క్లారిటీనమ్మా, అంత పెద్ద మనిషిని చిరంజీవి గారిని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది అభిమానులు అందరూ ఒక స్పందన. కాకపోతే చిరంజీవి గారు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి ఇది వద్దు, ఒకరోజు ఆపండి, ఆగండి అన్నప్పుడు మనం అభిమానులుగా వీ హ్యావ్ ఒబ్టైన్డ్, అంటే ఆయన ఏం చెప్పారో దాన్ని ఆగాము అంతే. నెక్స్ట్ మీటింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంటది. ఏదంటే ఇంకా ఒక 2-3 days ఆగి నెక్స్ట్ ఏం చేయాలి ఏమనేది దాని మీద రిఫరికేషన్స్ ఏమున్నాయి కనుక్కొని, ఇప్పుడు అందరూ బిజీ ఉన్నారు కాబట్టి సైలెంట్ గా ఉన్నాం.
ఒక 2-3 days తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు మూవ్ అనేది. ఇమ్మీడియట్ గా అంటూ అంటే మీకు కావాల్సిన డిమాండ్ ఏంటి? 2 రోజులు వెయిట్ చేస్తాం అంటున్నారు. ఈ 2 రోజుల్లో ఏం కావాలి, ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు? ఏం జరగాలి? 2 days ఒక సెకండ్ 2 days వెయిట్ చేస్తామని చెప్తుంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత అజిటేషన్స్ అయిన తర్వాత రోజు ప్రొసీడింగ్ జరుగుతుందమ్మా. ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు దీంట్లో సెషన్స్ లోనే మాట్లాడారు, ఎమ్మెల్యేస్ ఇలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు, ఇదయ్యారు. సో ఇవంతాను కొన్ని ఏదైతే కొన్ని పబ్లిక్ లో మాట్లాడతారో, కొన్ని పబ్లిక్ లో మాట్లాడలేరు. ఎందుకంటే ఇట్ ఇస్ అనే పొలిటికల్ ఇష్యూ ఒక సైడ్ మూవీ ఇష్యూ అంటే హీరో ఇష్యూ. దాని నుంచి ఇది స్లోగా అంటే పీస్ఫుల్ గా క్లియర్ గా నీట్ గా తీసుకెళ్లాలనేది ఒకటి ఉంటది. బట్ అభిమానులుగా మాకేమి 100% మేము చెప్తున్నాము, బాలకృష్ణ 100% హీ హాస్ టు టెల్ అపాలజీ. దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ఫ్యాన్స్. ఓకే, అంటే మీరు అన్నారు కదా 4 గోళ్ల మధ్య కొన్ని జరుగుతాయని చెప్పి, అట్లా 4 గోళ్ల మధ్య ఓకేనా, లేదంటే బహిరంగంగానా ఏంటి? అది క్లారిటీ ప్లీజ్. అలా కాదు అంటే నేనేం చెప్తాను అమ్మా, ఆ స్టేట్మెంట్ నుంచి హల్ట్ అయ్యిండేది చిరంజీవి గారికి అమ్మా. చిరంజీవి గారికి సమాధానం ఏదవుతుందో, చిరంజీవి గారికి సమాధానం అయ్యే రకంలో వాళ్ళు నడిస్తే వీఆర్ ఆల్సో హ్యాపీ. లేదనుకోండి 100% చిరంజీవి గారు అన్హ్యాపీగా ఉన్నారంటే ఆయనకి మానసికంగా నీట్ గా ఆయన స్తబ్దం కావాలి, దానికి ఏం కావాలో దాన్ని మేము చేసాక మేము రెడీ ఉన్నామమ్మా. మాది మోటో ఒకటే, చిరంజీవి గారికి హల్ట్ చేయకూడదు, చిరంజీవి గారి మనస్తత్వానికి హల్ట్ కాకూడదు, ఆయన మానసికంగా నెమ్మదిగా ఉండాలి. ఆయన నెమ్మది వచ్చింది అంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఆయనకి నెమ్మది లేదని మాకు తెలిస్తే అంటూ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు కూల్ గానే ఉన్నట్టేనండి మహేష్ గారు? కూల్ అని మనం చెప్పలేం కదమ్మా. ఇంకా అంటే మీతో మాట్లాడి స్టేషన్స్ లో కంప్లైంట్స్ వరకు వద్దు, ఇక్కడతో ఆగండి అని చెప్పి కంప్లైంట్ వద్దని చెప్పేది ఏంటంటే ఆయన సంస్కారం అమ్మా అది. అంటే వాళ్ళు ఎవరో మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు ఉండాల్సింది. ఆయన 10 సార్లు వేరే టైమ్స్ లో మాట్లాడారు, అది మాట్లాడుకోకూడదు. ఆయన ఒక ఇదైపోయింది. దాని నుంచి కొంచెం కూల్ గా ఉంటాం అనేది సార్ ఎప్పుడు కూడా మనస్తత్వం అదే కదా. దీని మీద ఇది పొలిటికల్ యాంగిల్ నుంచి మూవీ యాంగిల్ టర్న్ అయింది అనుకోవచ్చా మహేష్ గారు? అమ్మా, పొలిటికల్ యాంగిల్ నుంచి మూవీ వైపుకు టర్న్ అయింది అనుకోవచ్చా? అది పొలిటికల్ యాంగిల్ అన్నది పొలిటికల్ యాంగిల్ కానే కాదమ్మా. అది యాక్చువల్లీ వాళ్ళు కూటమిలో ఉండేవాళ్ళు. అదే నేషనల్ ప్రెసిడెంట్ నేనేం చెప్తానంటే, కూటమిలో ఉండే ఒక ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు కూటమిలో ఉండే ఇంకొక ఎమ్మెల్యే దాన్ని వేరే తర మాట్లాడేది అది పొలిటికల్ అని కాదనుకుంటాను. నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ మాట్లాడినప్పుడు ఆయన మూవీ అంటే హీరోనే కించపరిచినట్లే కదా అది. చిరంజీవి గారిని ప్రైజ్ చేస్తుండేది ఆయనకి ఇష్టం కాలేదేమో, లేదా ఆయన ఏం అర్థం చేసుకొని మాట్లాడాడో మనకి ఆయనే చెప్పాలమ్మా. బాలకృష్ణ గారే ఆన్సర్ చేయాలి కదా, ఎందుకు మాట్లాడాను, ఎవరు గురించి మాట్లాడాను. కాదంటే కాదని చెప్పాలి, అవునంటే అవునని చెప్పాలి. సైలెంట్ గా ఉండేది కరెక్ట్ కాదు కదా. సో ఆన్సర్ బట్టి మీరు మూవ్ ఆన్ అవుతారు 100% అమ్మా. ఈ 2 days వెయిట్ చేసిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే కనుక ఆఫ్టర్ దట్ ఏం చేయాలనేది ఓకే అంటే లెటెస్ట్ అగైన్ థింక్ చేస్తున్నాం మేము కూడాను. అండ్ ఆల్సో ఒకసారి బాస్ ఇప్పుడు ఇంటర్వ్యూ అయినారు కాబట్టి సో మేము ఆయన మూమెంట్స్ కూడా చూసుకొని ముందరికి వెళ్తాము. ఒక నిమిషం మహేష్ గారు, వెంకటేశ్వరరావు గారు, ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్పి మీరు అంటున్నారు. లేదు బాస్ కనుక కూల్గా లేకపోతే ఇంకొకసారి 2-3 days మేము వెయిట్ చేసి చూసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తాము, తప్పకుండా బాలకృష్ణ అయితే క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు మహేష్ గారు. ఒకవేళ దాంట్లో క్లియర్ కట్గా అసెంబ్లీలో మాట్లాడింది అయితే పొలిటికల్ స్టేట్మెంటే. అంటే గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి విధానాన్ని మేము ఇప్పుడు అట్లా చేయట్లేదని చెప్పి చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి చర్చ అది కాస్త బూమరాంగ్ అయింది. ఏంటి అటువంటి కండిషన్ ఏమన్నా కనిపిస్తుందా పార్టీలో? అంటే ఇప్పుడు ఎవరైనా కానీ కొంచెం విజ్ఞతగా సంస్కారంగా ఆలోచించే వాళ్ళు ఇట్లా వచ్చిన తర్వాత రైట్ నేను ఆ దిశగా ఆలోచించలేదు, నేను అట్లా కాదు నేను ఎట్లా అన్నాను, ఒకవేళ అది కనుక మీరు ఎట్లా అనుకుంటే కనుక సారీ అని చెప్తే సింపుల్. అది ఎవరైనా చేయాల్సిన పని. అది ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఫీల్డ్ లో ఇవాళ ఏం కొత్త కాదండి. నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి మీద జలసీ అనేది, ఎందుకంటే ఆయన ఒక స్టారు, ఎవరు అందుకోలేనటువంటి ఒక శిఖరం అది. సో ఎప్పుడు కూడా అట్లా పైకి చూసుకుంటూ ఆయన ఏదో అనాలనే ఆలోచన, అన్ని చూడాలంటే అట్లా తెత్తాల్సిందే కదా. అలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సినీ ఫీల్డ్. ఎన్నో సందర్భాల్లో చూసాం మనం, ఎంతమందో ఏమవుతుంది దానికి.
సామెత చెప్పాలంటే చెప్తారు కదా ఏనుగు అతను కుక్కలు అరుస్తాయి అని, ఆ టైప్. సో నేను అనుకుంటున్న చిరంజీవి గారు వీటి గురించి, ఇలాంటి వాటి గురించి ఆయన వాస్తవంగా నిన్న స్పందించరు. హీరోలందరూ కూడా మీటింగ్ అయ్యారు కదా, ఏదైతే ఫారీస్కి సంబంధించి మీటింగ్ అయినప్పుడు కూడా బాలకృష్ణ అక్కడ అటెండ్ కాలేదు. దేనికోసం అనుకోవచ్చు అంటే నార్మల్గా ఆయన అటెండెన్స్ అనేది నాకు సినిమాల మీద అంత అవగాహన లేదులే కానండి. ఒకటి మాత్రం మేము ఇక్కడ చెప్తామండి, చిరంజీవి గారిని ఈ రాష్ట్రంలో ఒప్పుకోపోయినా కానీ సినీ ఫీల్డ్ లో ఆయన్ని ఇంకా అది మనం అది నిర్వచించలేనటువంటి ఒక పదం చిరంజీవి అంటే సినీ ఫీల్డ్ లో. అట్లాగే రాష్ట్రంలో కూడా ఆయనకు ఉన్నటువంటి అభిమానులు జనరల్ గా ఏదో కులం అనుకుంటారు, కులంతో సంబంధం లేదు ఆయనకి. ఆయనకి అభిమానులు లేనటువంటి కులం లేదు రాష్ట్రంలో. అట్లా అలా ఉన్నట్టు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఆయన అభిమానించేవాళ్ళే. సో అది ఆ సందర్భం, అందుకని ఏంటంటే అసెంబ్లీలో సందర్భం కానటువంటి ఒక అసందర్భంగా జరిగినటువంటి ఇష్యూ అది. సో దాన్ని ఏంటంటే ఇవాళ మేము పక్కన జనసేనగా కూటమిలో ఉన్నాము, రాష్ట్రం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా తగ్గించుకుని ఒక కూటమిని ఏర్పాటు చేసిన తర్వాత మాకు ఇక్కడ ఏంటంటే సైలెంట్ గా ఉండండి అని చెప్పి అభిమానులు చెప్పడానికి రీజన్ అదే అనుకోవచ్చా? కూటమిలో భాగంగా జనసేన నడుస్తోంది కాబట్టి, 3 పార్టీలు కలయిక కాబట్టి వద్దు ఇదంతా క్రియేట్ అంటే ఇంకా ఎక్కువ చేసుకోవద్దు. ఏమంటారంటే ఇక్కడ ఏ రకంగా కూడా డిస్టర్బ్ కాకూడదు అనేది ఆలోచన. చిరంజీవి గారు చేసినటువంటి చారిటీ ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు కాదు కదా. అట్లాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఏ రకంగా పార్టీని తగ్గించి కూడా ఏ రకంగా మనకి రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమైన ముందుకెళ్తున్నట్టు తెలియదు కాదు కదా. అట్లా ఆ అన్నదమ్ములిద్దరూ కూడా రాష్ట్రం కోసం చేస్తున్నప్పుడు అది డిస్టర్బ్ అవ్వకూడదనే మా ఆలోచన. ఇప్పుడు మాకు కోపాలు ఆవేశాలు ఉన్నా గానీ అది కాదు మాకు. ఇక్కడ వాళ్ళిద్దరూ చెప్పిందంటే పక్కన పెట్టండి, మనం రాష్ట్రం కోసం రాష్ట్రంలో ప్రజలకు మంచి ఆలోచిస్తున్నప్పుడు అవి కాదు మనకు, అది చాలా సింపుల్ ఇష్యూ అనే భావనతో వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా ఆలోచిస్తాం. మహేష్ గారు చెప్పినా ఇంకోటి చెప్పినా ఏం చెప్పినా కానీ మాకు అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళ అడుగుల్లో మేము నడవటానికి కారణం ఏంటి, మంచి చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రజల మనసులో ఉన్నారు, రాష్ట్రం మనసులో ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే మాకు కొన్ని ఇలాంటివి ఇవాళ కొత్త కాదు. ఇలాంటివి చిరంజీవి గారిని అనటం కానీ, చిరంజీవి గారిని కించపరచాలని భావన ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. ఏమవుతుంది ఆయనకి ఏమి ఇదంటే ఆయన ఒక వెంట రూపాయి కూడా రాదు. ఇలాంటి వాళ్ళందరూ 100 మాట్లాడినా కానీ. అందుకని ఏంటంటే మేము దాన్ని ఏదో సీరియస్ గా తీసుకోవాలన్నా, సీరియస్ గా తీసుకోవద్దా అంటే ఇదొక మీమాంస. మాకు మా పరంగా ఆలోచిస్తే మాకు ఇదొక సంధి సమయం మాకు. కానీ అల్టిమేట్ గా మాకేంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన రాష్ట్రంలో ప్రజలు, చిరంజీవి గారి ఆలోచన ఎన్నో చారిటీలు చేస్తాను, నన్ను ప్రజలు ఆదరించారు. ఇంటర్నల్ నేను వాళ్ళ రుణం ఏ రకంగా తీసుకోవాలనే ఆలోచనతో వాళ్ళ రుణం తీర్చుకునే పనులు ఆయన ఉన్నప్పుడు మాకు ఇలాంటివి ఇవి నథింగ్ అనే మేము వెళ్తాము. కానీ ఒకటి మాత్రం నేను కోరుతాను ఏంటంటే ఎవరైతే దాన్ని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసిన వాళ్ళు సింపుల్ గా దాన్ని ఒక చిన్న అపాలజీతో మా ఆలోచన వేరు కానీ అది ఈ రకంగా అనుకున్నారు అంటే అయిపోతుంది. మ్యాటర్ అలాంటి చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ మేము ఎప్పుడు కూడా చిరంజీవి అభిమానులుగా గానీ, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలుగా గానీ మేము ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఆలోచన చేస్తాం. ఇంకో పాయింట్ కూడా, సోషల్ మీడియాలో ఏదైతే ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారో లేదంటే ఇంకేదో చేస్తున్నారో దానికి కూడా ఫుల్ స్టాప్ మీరన్న విధంగా ఫుల్ స్టాప్ పెడితే కనుక ఇది ఇక్కడ కొలుకు వచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇటు జనసేన కేడర్ గానీ, చిరంజీవి అభిమానులు గానీ ఎక్కడ కూడా పిచ్చి కామెంట్లు మేము పెట్టట్లేదు, ఎక్కడ కూడా ఫేక్ గా మేము చేయట్లేదు. కానీ ఒక బ్యాచ్ తయారైపోయారు. అంటే దాన్ని ఏ రకంగా ప్రేరేప్ చేయాలి, ఇంకా దాంట్లో ఏ రకంగా ఆద్యం పోద్దామని బ్యాచ్లు తయారయ్యాయి. అందుకని వాటి పట్ల అప్రమత్తంగా ఉండమని మా నాయకులందరూ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మన నాయకుల ఆలోచన రాష్ట్రం బాగుండాలన్నా కాబట్టి మనం కూడా ఆ దిశగానే ఆలోచిద్దాం. అంతేగాని మనం ఊరికి మన ఆవేశాలు పోవటం అది హెల్దీ అట్మాస్ఫియర్ కాదు. అందుకని ఎప్పుడు కూడా నాయకుల భావనతో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటాం, మా పార్టీ వాళ్ళని కోరుకుంటాం. అందుకని మేము రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం, ఆ భావంతోనే మేము వెళ్ళాలనుకుంటాం. రైట్, నైస్ స్టేట్మెంట్ అండి వెంకటేశ్వరరావు గారు. మొత్తంగా ఏదైనా ప్రజల సంక్షేమం కోసం మాత్రం ముందుకెళ్తాం తప్ప ఇటువంటి కాంట్రవర్సీకి లేదంటే కామెంట్స్కి మేము ముందుకెళ్ళదలుచుకోవట్లేదు. ప్రజలందరూ ఇది మెయిన్గా అభిమానులు కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. అటుపక్క మహేష్ గారు 2 రోజులు వెయిట్ చేసి చూస్తాము. ఒకవేళ చిరంజీవి కానీ ఏదైనా కొంచెం నలతగా కనిపించిన లేదంటే బాధపడుతూ కనిపించినా సరే వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించి మేము ముందుకెళ్తాం అంటున్నారు. మరి ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే కనుక ఇంకా ఏ టర్న్స్ తీసుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు, మహేష్ గారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.